బాలల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అన్నారు. తల్లి లేని పిల్లలకు పాలు పట్టించేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలసదన్ని సందర్శించి అక్కడున్న పిల్లలతో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బాలసదన్లోని శిశుగృహను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలు, వారి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, బాలసదన్ మేనేజర్ దుర్గాభవాని, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవీర్ని అడిగి తెలుసుకున్నారు. నవజాత శిశువు మొదలుకొని చిన్నపిల్లలకు ఎలాంటి జబ్బులు సోకకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లి లేని పిల్లలకు పాలు పట్టించేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. డాక్టర్లు ఇచ్చిన సలహా ప్రకారం చిన్నపిల్లలకు పాలు పట్టాలని, నిర్దేశిత వేడిమిలో పాలను ఉంచాలని, ఇందుకు డీఫ్రీజర్లను ఏర్పాటు చేస్తారని, దాని ద్వారా పిల్లలకు ఇచ్చే పాలు జాగ్రత్త ఉష్ణోగ్రతలను నిర్వహించి తాపించాలని, పిల్లలకు నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించాలని, విటమిన్లు అలాగే టీకాలు సకాలంలో ఇప్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శిశు విహార్లో చేరిన పిల్లల పర్సనల్ రిజిస్టర్ను ఆమె తనిఖీ చేశారు. అనంతరం బాల్సదన్లో ఉన్న పడవ్ పాఠశాల విద్యార్థుల బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు, కేక్ బహుమతులను పంచిపెట్టారు. అక్కడ విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారి అలవాట్లు, ప్రతిరోజు పాటించే టైం టేబుల్, మెనూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని, టీవీ చూడవద్దని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని బోధించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటపాటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల్సదన్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డబ్ల్యూసీ అధ్యక్షులు చింతాకృష్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి కె గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.